సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న గారు ఏం చెప్పారంటే, మీకు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ తీసింది ఎమర్జెన్సీ గురించి. అంటే అటెన్షన్ ఇవ్వాలి. ఎంత తొందరగా అయితే తొందరగా మీరు ఆ బాధితురాల మీద యాక్షన్ తీసుకోవాలి అని ఇచ్చారు. కానీ కోర్ట్స్, లోవర్ కోర్ట్స్ కానీ, లేకపోతే వేరే కోర్ట్స్ గానీ, ఈ డొమెస్టిక్ వయలెన్స్‌ని గూడా నార్మల్‌గా డైవర్స్ కేసెస్ లాగా, మెయింటెనెన్స్ లాగా తీసుకెళ్తున్నారు మీరు అని జస్టిస్ నాగరత్న గారు సుప్రీంకోర్టు ఇటీవల ఒక 2, 3 నెలల క్రితము మొట్టికాయలేస్తడం కూడా జరిగింది. బా! అయితే అది 100% కరెక్ట్ అండి సుప్రీంకోర్టు చెప్పింది. రీజన్ ఏంటి అంటే, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ప్రవేశపెట్టింది ఎవరికి? ఎవరైతే లిటరల్‌గా హస్బెండ్ దారుణంగా ట్రీట్ చేసి ఒక రూపాయి కూడా ఆమె దగ్గర ఉండదు. ఆమెని నడి రోడ్డు మీద నుంచోబెడతాడు ఆ హస్బెండ్ పిల్లలతో పాటు. అలాంటి వాళ్ళు ఎక్కడికెళ్ళాలో దిక్కు తోచక రోడ్డు మీదే చచ్చిపోకుండా డొమెస్టిక్ ఎవరైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఈ యాక్ట్ గురించి, ఈ పోలీస్ స్టేషన్‌కెళ్తే పోలీసు వాళ్ళకి ఈ యాక్ట్ గురించి తెలుసు. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అని. వెంటనే వాళ్ళకొక ప్రొటెక్షన్ ఆఫీసర్‌ని అసైన్ చేయాలి. ప్రతి డిస్ట్రిక్ట్‌కి, అంటే ఇప్పుడు మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు నాగరాజు గారు. ఆ ఓకే. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏం చేయాలి అంటే, ఇలా రోడ్డు మీద పడిన బాధితురాలని తీసుకెళ్ళి, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఒక షెల్టర్ ఉంటుంది. ప్రొటెక్షన్ షెల్టర్ ఉంటుంది. ఆ షెల్టర్‌లో వీళ్ళని పెట్టి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి కావాల్సిన మెడికల్ సదుపాయాలు ఏమైనా ఉంటే, ట్రీట్మెంట్ ఏమైనా ఇమ్మీడియేట్ ప్రైమా ఫేసి ట్రీట్మెంట్ ఏమైనా దెబ్బలు తగిలుంటే వాళ్ళ హస్బెండ్ కొట్టినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇచ్చి, పిల్లలు ఒకవేళ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఏమి తినకపోతే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా కొంచెం పాలు, గుడ్డు ఇలాంటి నరిష్మెంట్, మంచి ఫుడ్డు, పోషకాహారం అంటారు కదా! అది ఇచ్చి గవర్నమెంట్ తరపున ఇచ్చి వాళ్ళని స్టెబిలైజ్ చేయాలని ప్రయత్నించాలి. వాళ్ళని స్టెబిలైజ్ చేయాలి.